ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకులాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ అని చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాళ్ళని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగ్. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. దాగురు మెల్లగా. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. పడగా. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు. ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగన్నా చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేము, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి పోగారు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు. రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజం నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా, కారుబారు అయ్యుంటు. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. గురువా, రాత్రి పాలు తాగింది నువ్వే కదా? ఏరా, రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే. ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. షుగర్. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. దుర్గా దుర్గా, అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? కావాల్సిందేనా? తప్పదా? సరే. మధ్యలో లింగులింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళా. ఇదిగో అమ్మాయి కళ, నీ కోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని
అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చ్ ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమీ లేదమ్మా. ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. యా, యా. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు. నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని నువ్వు రా. నువ్వు పో. మీ అమ్మ క్లీన్ బాల్. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే. ఇతనితో మనకేంటి పని? నువ్వు పో. ఆంటీ, ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి? సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం అంటే కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌత్ లో అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరేని చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవర్టీన్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళ, సంజిత్ నా విషయం మాట్లాడావా? పో. పో. ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా పీటర్. ఏంటి వాటరా? ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. కిరణ్ ప్రేమిస్తుందా? అవునే. అయ్యో యా. దట్స్ గ్రేట్. కళ, ప్లీజ్ హెల్ప్ మీ. గణేష్. నువ్వా? ఓ పీటర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంత పొద్దునే తగలేవయ్యా బామర్ది. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు లవ్ చేస్తున్నది సంచనా నన్నా? సంధ్యనే. దానికి కొంచెం రికమెండేషన్ ఉంటే. రికమెండ్ చేయడానికి ఇదేమైనా ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా? ఆడపిల్ల హార్ట్ అయ్యా బాబు, హార్ట్. లేదు కళ, నువ్వు తలుచుకుంటే సంధ్య హార్ట్ లో నా కోసం ఓ పార్ట్ ఖాళీ అవుతుంది. ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా, ప్లీజ్. అదంతా ఒట్టి హంబక్. ఓ కళ, అలా అనక్ కళ. ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు? కనీసం దయ కూడా కలగడం లేదా? 4 ఏళ్ల నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పోయివా? ప్లీజ్.